తెలంగాణ ప్రభుత్వంలో భారీ ఎత్తున ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. పాలనను పరుగు పెట్టించాలని, ఎటువంటి ఉపేక్షకు తావుండకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. సీఎంఓలో కూడా అధికారులను మారుస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సెక్రటేరియట్లోని వివిధ శాఖల అధికారులకు కూడా స్థానచలనం తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతోపాటు మొన్న జరిగిన ఐపీఎస్ల బదిలీలకు తోడు ఇంకా కొన్ని బదిలీలు ఉంటాయంటున్నారు అధికార వర్గాలు. ఏది ఏమైనా రేవంత్ పాలనపై తన మార్కు చూపించాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఈ స్టోరీలో. తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 6 నెలలు దాటిపోయింది. అయినా కొత్త ప్రభుత్వానికి ఇంకా పట్టు లభించలేదన్న టాక్ వినిపిస్తోంది. పరిపాలనాపరంగా ముఖ్యమంత్రి రేవంత్ తన మార్కు పాలన సాగించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాల మీద చడీ చప్పుడు కాకుండా పెద్ద సంఖ్యలో సీనియర్ ఐఏఎస్ అధికారులను తొలగించింది. వారిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రొనాల్డ్ రోస్ కూడా ఉన్నారు. ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసి జిల్లాలకు కలెక్టర్లుగా నియమించిన ప్రభుత్వం తాజాగా మరోసారి భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. మొత్తం 44 మంది అధికారులకు స్థానచలనం కల్పించారు. పలువురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్గా కొనసాగుతున్న ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించారు. ప్రస్తుతం ఈ పోస్టింగ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్కు ట్రాన్స్కో జెన్కో సీఎండీగా నియమించారు. ఇక ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి సీనియర్ ఐఏఎస్ అధికారిని శైలజ రామయ్యర్కు కొత్త బాధ్యతలు అప్పగించారు. యువజన సర్వీసులు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆమెను దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించగా పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్కు అవకాశం కల్పించింది. సంజయ్ కుమార్కు కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. యువజన సర్వీసులు పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ను నియమించగా చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యను నియమించింది. హ్యాండ్లూమ్స్ టీజీసీఓ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అహ్మద్ నదీం అటవీ పర్యావరణ శాఖలతో పాటుగా టీపీటీఆర్ఐ డీజీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వాణిజ్య పన్నులు ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. జ్యోతి బుద్ధప్రసాద్కు హౌసింగ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవిని నియమించింది. రవాణా శాఖ కమిషనర్గా కె ఇలంబరితి కొనసాగనున్నారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ విపత్తు నిర్వహణ కమిషనర్గా రంగనాథ్ను నియమించింది. శ్రీదేవసేనను కళాశాల సాంకేతిక విద్యాశాఖల కమిషనర్గా కొనసాగించింది. హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్, సెర్ప్ సీఈఓగా ఉన్న డి దివ్యకు ప్రజావాణి నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. హరిచంద్రను రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ ప్రకాష్ రెడ్డి పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా నియమించింది. ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్ వర్షిని, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్కు పురపాలక శాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉపాధి శిక్షణల శాఖ డైరెక్టర్గా కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి ఎండీగా కె అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతిని నియమించారు. ఐటీ ఉప కార్యదర్శిగా భవేష్ మిశ్రాను నియమించగా కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జి రవికి బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. హనీమూన్ పీరియడ్ ముగిసింది. కొత్త ప్రభుత్వంపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. అధికారంలోకి రావడానికి పెద్ద పెద్ద హామీలు గుప్పించి అధికారం చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. రైతు బంధు, రైతు రుణమాఫీలపై బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తోంది. చిన్న అవకాశం దొరికినా బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఇవన్నీ ఒకెత్తైతే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బస్సు యాత్ర మొదలు పెడతానంటున్నారు కేసీఆర్. దీంతో అప్రమత్తమైన రేవంత్ వెంటనే ఐఏఎస్ అధికారుల ప్రక్షాళన మొదలుపెట్టారు. ముందు పరిపాలనను గాడిలో పెట్టాలంటే అధికారులను దారిలోకి తెచ్చుకోవాలని నిర్ణయించి ఇటు ఐపీఎస్లు అటు ఐఏఎస్లను బదిలీ చేయడం ప్రారంభించారు. మరి కొత్త అధికారులు రావడంతో రేవంత్ దిశ మారుతుందా లేదా వేచి చూడాల్సిందే.